అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా స్పెషల్గా ఒక రుచికరమైన ఫిష్ కర్రీ చేయబోతున్నాం. సింపుల్ కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. దానికి కావలసిన పదార్థాలు: నిమ్మరసంతో శుభ్రం చేసి పెట్టుకున్న సముద్రం చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కరివేపాకు, నల్ల చింతపండు, దీన్ని మలబార్ చింతపండు అని కూడా అంటారు. 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మెంతి పొడి. ఈ కర్రీని ఆనియన్ లేకుండా సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా మట్టి కడాయిలో కొంచెం నూనె వేడి చేయండి. దాంట్లో ఆవాలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేయండి. ఫిష్ కర్రీని మట్టి పాత్రలో తయారు చేసి తింటే హెల్త్కి చాలా మంచిది. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా మట్టి పాత్రలో తయారు చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి గోల్డెన్ కలర్లోకి మారిపోయింది. దాంట్లో కారం పొడి, ధనియాల పొడి, పసుపు, మెంతి పొడి వేసి మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ మసాలా మాడిపోకుండా 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు కలపండి. ఈ మసాలా కలిసిపోయిన తర్వాత 2 గ్లాస్ నీరు వేసి ఉండలు లేకుండా కలపండి. అందులో టేస్ట్ కోసం సరిపడా సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్న చింతపండు కూడా వేసి నీరు బాగా వేడి చేయండి. నీరు మరిగిపోయిన తర్వాత చివరిగా పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఒకటి తర్వాత ఒకటి నెమ్మదిగా వేస్తూ కలపండి. మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ సిమ్ మీద ఉంచి చేప ముక్కలు బాగా ఉడికే వరకు వండండి. గుమగుమలాడే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా గార్నిష్ కోసం కరివేపాకు వేయండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇంతే, మన రుచికరమైన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని రైస్లో తింటే మరింత రుచిగా ఉంటుంది. ఇలా మనం సింపుల్గా హోమ్ స్టైల్ ఫిష్ కర్రీ రెడీ చేసుకున్నాం. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హోమ్ ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.